Good morning, friends. Praise Lord. There is a beautiful quote which says, "The best friend is someone who makes you laugh a little louder, smile a little brighter." నిజంగా మనందరం మన లైఫ్లో మంచి ఫ్రెండ్ మనకు ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎంత మంచి ఫ్రెండ్ అంటే మన గురించి పూర్తిగా తెలిసి మనం నమ్మగలిగే వ్యక్తి. అది మాత్రమే కాదు, మన లైఫ్లో మనం పూర్తిగా డిపెండ్ అవ్వగలిగే వ్యక్తి. అది మాత్రమే కాదు, ఎవరు మనల్ని ఏ కష్టంలో ఒంటరిగా వదిలేసినది మన భుజం తట్టి బలపరిచిన నాను పదముందుకి అని ధైర్యం చెప్పే వ్యక్తి మన ఫ్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మంచి ఫ్రెండ్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. దట్స్ గుడ్. బైబిల్ స్పీక్స్ మోర్ అబౌట్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్షిప్. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 17:17 వెళ్ళినప్పుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన దుర్దశలు అతివాడు సహోదరుడిగా ఉంటాడు. ది బెస్ట్ ఫ్రెండ్ గురించి నిజంగా దుర్దశలో మనకు తోడుగా ఉంటాడో చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. ది సేమ్ వే బైబిల్లో మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక జీసస్ పోర్ట్రేట్ హిమ్సెల్ఫ్ యాజ్ ది బెస్ట్ ఫ్రెండ్. యోహాను సువార్తలో 15th అధ్యాయానికి వచ్చినప్పుడు శిష్యులతో ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు జీసస్ షోడ్ హిమ్సెల్ఫ్ ఆర్ పోర్ట్రేట్ హిమ్సెల్ఫ్ యాజ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఒక బెస్ట్ ఫ్రెండ్ గా యేసయ్య శిష్యులకి మనకి ఏం చేశాడు అని గమనించే ప్రయత్నం చేస్తే కనుక 15th అధ్యాయంలో 15th వచనంలో సెకండ్ పార్ట్కి వెళ్తే స్నేహితులు అని పిలుస్తున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేశాను అని. అంటే ఐఎమ్ కాలింగ్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ నేను విన్న ప్రతిదీ, నా మనసులో ఉన్న ప్రతిదీ, నాకు తెలిసిన ప్రతిదీ నేను తెలియచేస్తున్నాను. అంటే బెస్ట్ ఫ్రెండ్ టీచర్స్. జీసస్ యాజ్ బెస్ట్ ఫ్రెండ్ టాట్ us. మన లైఫ్లో మనం గెలవటానికి, ఘనంగా లైఫ్ తీసుకెళ్ళటానికి జీసస్ టాట్ us. దేవుడు చెప్పిన ప్రతి పాఠము ఈ పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా పొందుపరచబడింది. మాత్రమే కాదు, సెకండ్ థింగ్ చూస్తే గనక యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ నేను నా లైఫ్ మీకు ఇచ్చానంటాడు. అదే యోహాను సువార్తకి వెళ్ళినప్పుడు మనం గమనించే ప్రయత్నం 13th వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఐ లేడ్ మై వెరీ ఓన్ లైఫ్ ఫర్ యూ అంటాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ది బెస్ట్ విషయం ఏంటి తెలుసా? యోహాను సువార్తలో మనము ఆయనకి ఫ్రెండ్ కావాలంటే యేసు దారి చూపిస్తాడు. 14th వచనం చూసినట్టయితే కనుక, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులే ఉంటారు. అంటే యేసే ఆజ్ఞాపించినవి మనం చేయగలిగితే we can be the creator's best friend. We can be the only God's best friend. He will be with us. Life లో ఏం ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, He will be with us. He will hold our hand. He will guide through all the way through. మన గమ్యాన్ని చేరేదాకా మనల్ని యేసయ్య అనే బెస్ట్ ఫ్రెండ్ నడిపిస్తాడు. ఆ యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన చెప్పిన ఈ వాక్యమును అనుసరించి నడుచుకొని లైఫ్ని ధన్యం చేసుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది. గాడ్ బ్లెస్ యు.